కష్టాన్ని ఇష్టముగా ఎంచుకొని అతని యోగ్య ప్రవర్తనను నా ముందు దేవుడు చూసేటట్లు పెట్టాడు అని తిమోతి యొక్క యోగ్యతను బట్టి, యోగ్య ప్రవర్తనను బట్టి పౌలు గారు మెచ్చుకుంటూ ఉన్నాడు. అంటే దేవుని దృష్టిని ఆకర్షిస్తున్నది క్రైస్తవునిలో ఏదై ఉంది అని మనం ఆలోచిస్తే యోగ్య ప్రవర్ధన, లేక యోగ్యత కలిగినటువంటి ఆత్మీయత. ఎందుకు ఇంతగా పౌలు గారు తిమోతిని గురించి మాట్లాడుతూ వచ్చాడు అంటే, తిమోతిని గురించి అతడు ఇస్తున్న సాక్ష్యము ఏమిటని మనం ఆలోచిస్తే, అతడు తిమోతి విషయంలో చెబుతున్నటువంటి ఆ సత్యం ఏమిటంటే చూడండి, 29వ వచనం చూద్దాం. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై